Hi guys, welcome to my channel. She is Deepika, one of my student. వీళ్ళ ఊరే వెళ్ళామండి. ఆ వెనకాల పొదలు ఉన్నాయి చూసారా, ఆ పొదల పేర్లు మాకు అసలు తెలియదండి, తనకు కూడా తెలియదంట. అడిగాము వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగితే, అమ్మ అది మాకు తెలియదు కానీ మేము మట్టల్లాగా యూస్ చేస్తాము, చేలకి కంచెల్లాగా పొలాల్లోకి ఆవులు మేకలు గొర్రెలు ఏమి రాకుండా వీటితో మేము ప్రొటెక్ట్ చేసుకుంటామమ్మా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మాకు ఇవి అని చెప్పేసి అన్నారనమాట. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ ఈ పొదలాగా ఉన్న దీనికోసం మీకు ఏమైనా తెలిస్తే, లైక్ కలబందలా ఉంది కదా, సో చాలా బాగుంది చూడటానికి. వీళ్ళు కంచెలా యూస్ చేస్తారంట. ఇదంతా వే అనమాట. మాకు వేలో ఉన్న అన్ని మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడంతా కూడా బాగా పండించేది ఏంటంటే రైస్, నెక్స్ట్ పసుపు, చింత చెట్లు ఉంటాయి, పనస చెట్లు ఉంటాయి. వీళ్ళు ఇలాంటివి పండిస్తారు. సో వీళ్ళు చూపిస్తున్నారు కదా, పనస చెట్టు అనమాట. దారి పొడవునా అన్నీ ఉన్నాయి, అలాంటి మొక్కలే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ముందుకు వెళ్తే అది పనస చెట్టు అనమాట. ఇప్పుడేం పనసకాయలు ఏం లేవు, చిన్న పిందులు ఉన్నాయన్నమాట. ఒకవేళ కాయలు ఉండుంటే మేము తీసుకునే వాళ్ళమి కర్రీ కోసము. ఇక్కడ ఫేమస్ ఏంటంటే పనస పొట్టు కూర అనమాట. ఇది ఉంది చూసారా, ఆ ఫ్లవర్స్తో చూపిస్తుంది కదా, ఆ పళ్ళు బ్లాక్ కలర్లో ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి తెలుసా. మేము చిన్నప్పుడు నేను తిన్నాను, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తిన్నాను, చాలా తీయగా ఉంటాయి. మేము చేతుల నిండా గుప్పిట్లో వేసుకొని నోటి నిండి వేసుకొని అవి చప్పరించి ఊసేయటం అనమాట. చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదంతా వాళ్ళ పసుపు ఫీల్డ్ అనమాట. తను చూపిస్తుంది అనమాట, ఒకటి తీసింది పసుపులో. దీన్ని రూట్ అనమాట, మెయిన్ రూట్. దీని దగ్గర నుంచే మనకి కొమ్ములు వస్తాయి అన్నట్టు. సో ఆ ఫీల్డ్ అంతా వాళ్ళదేనంట. చూపిస్తుంది చూడండి, చాలా బాగుంది. చాలా అంటే పసుపు, ఒరిజినల్ పసుపుని చూపిస్తుంది అనమాట. సో ఇది పనస చెట్టు. ఇక్కడ కూడా ఏమీ లేవు, సమ్మర్లో వస్తాయంట అన్నీ. మనం విజిట్ చేయడానికి వెళ్ళాం, అలాగే సరదాగా చూడటానికి అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి నా ఛానల్లో, ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇదంతా వెదురు. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న పళ్ళు తిన్నామని చెప్పేసి, అవన్నమాట అవి. అటువైపు ఇటువైపు కూడా ఉన్నాయన్నమాట. ఒక ఆవిడ అది పసుపే తీసుకెళ్తుందామా. వాళ్ళు నడుచుకునే ఎక్కువ నడకకి ప్రయారిటీ ఇస్తారంటే. ఇదంతా వెదురు అనమాట, ప్యూర్ మంచి వెదురు. ఎవరైనా వెదురు బొంగులో ఎవరైనా చికెన్ చేసుకుంటాం అనుకున్నా, బొంగులో బిర్యానీ చేసుకుంటాం అనుకున్నా మా ఊరు రండి ఫ్రెండ్స్ అని చెప్తుంది అనమాట. అది నా ఛానల్లోని తను చెప్తుందనమాట. సో చాలా మంచిగా ఉంది వెదురు అంతా కూడా. ఇవి చింతకాయలు అనమాట. చింతకాయలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అది మొత్తం అంతా కూడా వాళ్ళ తోట అన్నట్టు. చింతకాయలు తీసుకుని తింటుంది, అది చూపిస్తుంది అనమాట. అదంతా పసుపేనండి, అదంతా కూడా పసుపు అనమాట. మాకు కొన్ని మొక్కల పేర్లు తెలీదు. మేము ఈవినింగ్ 3 o'clock ఆ టైంకి నడుచుకుని వెళ్ళేసరికి టైం పట్టేసింది అనమాట. సో ఫీల్డ్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం అంతా అదంతా పసుపు ఫీల్డ్ అనమాట. ఇదంతా సమ్మర్కి మొత్తం డిగ్ చేసేసి తీస్తారనమాట. పసుపు మొత్తం తీసేసి రెడీ పెట్టుకుంటారు అనమాట, ఉడకబెట్టేసి మళ్ళీ దాన్ని డ్రై చేయాలి కదా, చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మనం సింపుల్గా వీడియో తీస్తున్నాం కానీ. ఇగో ఇవన్నీ అలా తోవెంబడి ఉన్నాయన్నమాట. అన్నీ పనస చెట్లు, చింత చెట్లు, నెక్స్ట్ ఏంటవి జీలుగు చెట్లు అంటే కిందన డౌన్ ఏరియాస్లోని ఏంటంటే ఈత కళ్ళు ఫేమస్ కదా. ఏజెన్సీ ఏరియాలోని జీలుగు కళ్ళు అనేది చాలా ఫేమస్ అనమాట. అవన్నీ పొడుగ్గా ఉన్నాయి చూసారా, స్తంభాల లెక్క. అవన్నీ కూడా జీలుగు కళ్ళునిచ్చే చెట్లు అన్నట్టు. వీటి నుంచి కళ్ళు తీస్తారనమాట. హెల్త్కి మంచిదో కాదో మనకు తెలియదు కానీ అవి ఇష్టంగా తాగుతారంట, లైక్ ఈత కళ్ళు లాగా. ఆ వరుస అంతా కూడా సేమ్ అవే ఉన్నాయి. ఇటువైపు అరటి చెట్లు, ముందున అంతా కూడా అవన్నీ కూడా జీలుగు చెట్లే. చివరి వరకు ఉన్నాయి, అవే ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్.
యూస్ఫుల్ వీడియోస్ అంటే నేనున్న పొజిషన్లోని కంటెంట్ అంత బాగా ఇవ్వలేకపోవచ్చు, ఫస్ట్ టైం కదా. సో ఇవి ఉన్నాయి చూసారా, మీరు ఎప్పుడైనా చూసారా? వెదురు బియ్యం అంటారంట వాటికి. అవి పండగానే అవి ఇంకా ఏంటంటారు, పూతలో ఉందన్నమాట, ఇంకా గింజలు లేవు. అవి వెదురు నుంచి బియ్యం తీస్తారంట. ఇవి 70 సంవత్సరాలకు ఒకసారి, 60 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట. నేను కూడా విన్నాను, మా అమ్మమ్మ కూడా చెప్పింది ఒకసారి. ఇది ఇంకొక ఫీల్డ్ అనమాట. మేము పప్పాయ కోసమని వెళ్తున్నాము. సో తనకి అలవాటు కాబట్టి ఫాస్ట్గా నడుస్తుంది, మాకు అలవాట్లేదు కాబట్టి నెమ్మదిగా వెళ్తున్నాము. ఇక్కడ ఆ రోజు చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి అన్నమాట. అక్కడ ఉంది పప్పయ్య, ఇక్కడ ప్రాపర్గా ఇది రాలేదు, మేము అసలు ఎక్కడానికి ఎవరు లేక అవ్వలేదు. పైన గట్టి మీద ఉన్నదిలే ఇంకొకటి, అది తీసుకున్నాం. ఇందులో అది ఏమీ ముట్టుకోలేదు, పళ్ళు ఉండేవి కానీ కోసుకోలేకపోయాం అన్నమాట. సో ఇవి నేను చూపిస్తున్నాను కదా, ఇవి మేము ఎండకి మాడిపోయిన మసాలా దోశలా కనిపిస్తున్నాను కదా. సో ఇక్కడ ఎయిర్ పొటాటోస్ చాలా ఫేమస్ అయిపోయాయి కదా ఏజెన్సీలో. వీటిని ఎయిర్ పొటాటోస్ అనరండి, దుంపలు అంటారనమాట, పిలక దుంపలు అని చెప్పేసి అంటారనమాట. ఇవి మన దుంప తినే దుంపకే పాదుకు వస్తాయన్నమాట. వీటిని ఇప్పుడు స్టైల్గా ఎయిర్ పొటాటోస్ అంటున్నారు, కానీ మేము ఎయిర్ పొటాటోస్ అన్నారు ఇక్కడ అందరూ కూడా. పిలక దుంపలు అని చెప్పేసి అంటారనమాట. చాలా ఫేమస్, చాలా ఇష్టంగా కాల్చుకొని కూడా తింటారు. నేను ఇంకా చూపిస్తున్నాయి, ఇవి దురదగుండు కాయలండి. అవి ఒకసారి అంటుకున్నాయంటే చాలా దురదగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.